హాయ్ గాయ్స్ అండ్ ఇప్పుడు మాట్లాడదాం WWE స్మాక్ డౌన్లో ఏం జరిగిందనేది అండ్ ఇంకొన్ని రెస్లింగ్ అప్డేట్స్. క్లాష్ ఎట్ ద క్యాసిల్ నెక్స్ట్ WWE ప్రీమియం లైవ్ ఈవెంట్ June 15th గ్లాస్గో స్కాట్లాండ్లో ఉంటుంది. సో దానికి ఆల్రెడీ ఒక మ్యాచ్ అఫీషియల్ అయింది. డేమియన్ ప్రీస్ట్ వర్సెస్ డ్రూ మ్యాకెంటైర్ ఫర్ ద WWE వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్. అండ్ ఈరోజు స్మాక్ డౌన్లో ఇంకొక మ్యాచ్ కూడా అఫీషియల్ అయింది. పైపర్ నివిన్ వర్సెస్ బెయిలీ ఫర్ ద WWE ఉమెన్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్. తెలిసిందే లాస్ట్ వీక్ స్మాక్ డౌన్లో పైపర్ నివిన్ బెయిలీని అటాక్ చేసింది చెల్సీ గ్రీన్తో మ్యాచ్ అయిపోయిన తర్వాత. అండ్ ఈ రోజు కూడా మనకి నయా జాక్స్ కరోనేషన్తో స్టార్ట్ అవుతుంది స్మాక్ డౌన్. సో నయా జాక్స్ అట్లా కిరీటం పెట్టుకొని మాట్లాడుతూ అంటే బెయిలీ వస్తుంది, ఎందుకంటే నయా జాక్స్కి సమ్మర్ స్లామ్ ఆపర్చునిటీ ఉంది ఛాంపియన్షిప్ మ్యాచ్కి. సో బెయిలీ కనుక ఛాంపియన్గా ఉంటే బెయిలీ వర్సెస్ నయా జాక్స్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో బెయిలీ వస్తా అంటే మళ్ళీ పైపర్ నివిన్ వచ్చి అటాక్ చేయడం జరుగుతుంది. సో అలాగా ఈ ఫ్యూడ్ అయితే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ కూడా ఉంటుంది, నయోమి బెయిలీ వర్సెస్ పైపర్ నివిన్ అండ్ చెల్సీ గ్రీన్. ఇందులో చెల్సీ గ్రీన్ అండ్ పైపర్ నివిన్ గెలుస్తారు. సో చాలా డామినేట్గా చూపెడతారు పైపర్ నివిన్ని. అండ్ అంతేకాకుండా క్లాష్ ఎట్ ద క్యాసిల్ స్కాట్లాండ్లో జరుగుతుంది. పైపర్ నివిన్ ఇంగ్లాండ్ నుంచి, సో తన హోమ్ కంట్రీ కాకపోయినప్పటికీ హోమ్ కాంటినెంట్ కాబట్టి సో మేబీ ఈ ఫ్యూడ్ని అయితే బిల్డ్ చేస్తారు. బట్ పైపర్ నివిన్ ఛాంపియన్ అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో నేనైతే 100% బెయిలీని ఓడించి న్యూ ఛాంపియన్ అయినా నేనైతే హ్యాపీగానే ఫీల్ అవుతాను, ఎందుకంటే పైపర్ నివిన్ కూడా వన్ ఆఫ్ ద డిజర్వింగ్ క్యాండిడేట్ అండ్ వెరీ గుడ్ రెస్లర్. సో చూడాలి మరి పైపర్ నివిన్ వర్సెస్ నయా జాక్స్ ఉంటుందా లేకపోతే బెయిలీ వర్సెస్ నయా జాక్స్ ఉంటుందా అనేది మనకి June 15th తెలుస్తుంది. సో అది స్టోరీ పైపర్ అండ్ నివిన్ది. వెరీ హ్యాపీ ఫర్ హర్. చాలా రోజుల తర్వాత ఒక మంచి హై స్పాట్ లైట్ అయితే వస్తుంది నివిన్కి. అండ్ అంతేకాకుండా ఇంకొక మ్యాచ్ కూడా క్లాష్ ఎట్ ద క్యాసిల్కి అఫీషియల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది ఏంటంటే లోగన్ పాల్ వర్సెస్ LA నైట్ ఫర్ ద యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్. సో LA నైట్ ఈరోజు బ్యాక్ స్టేజ్లో తన యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ కావాలి అని అంటాడు. సో 100% క్లాష్ ఎట్ ద క్యాసిల్కి లేకపోయినా నెక్స్ట్ మనీ ఇన్ ద బ్యాంక్ పేపర్ వ్యూ ఉంది. సో ఈ రెండు పేపర్ వ్యూస్లో 100% ఉంటుంది LA వర్సెస్ లోగన్ పాల్. అయితే ఈ మధ్యలో మనకి కార్మెలో హేస్ వర్సెస్ LA నైట్ మ్యాచ్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో కార్మెలో హేస్ అండ్ LA నైట్ ఫీల్డ్ కూడా టీజ్ అయితే జరుగుతుంది లాస్ట్ వీక్ నుంచి. కింగ్ ఆఫ్ ద రింగ్ ఆ టోర్నమెంట్ అప్పటి నుంచి బ్యాక్ అండ్ ఫోర్త్ అయితే నడుస్తుంది కార్మెలో హేస్ది అండ్ LA నైట్ది. సో ఈ రోజు కూడా LA నైట్ మాట్లాడుతూ అంటే కార్మెలో హేస్ వచ్చి టీజ్ చేయడం జరుగుతుంది. సో LA వర్సెస్ కార్మెలో ర్యాండమ్ స్మాక్ డౌన్ ఎపిసోడ్లో పెడతారా లేకపోతే క్లాష్ ఎట్ ద క్యాసిల్కి LA వర్సెస్ కార్మెలో హేస్ పెట్టి లోగన్ వర్సెస్ LA నైట్ మనీ ఇన్ ద బ్యాంక్కి షిఫ్ట్ చేస్తారా లేకపోతే ఎలాగ వెళ్తుంది అనేది మనకి నెక్స్ట్ కమింగ్ వీక్స్లో ఒక ఐడియా అయితే వస్తుంది. బట్ రియల్లీ ఇంట్రెస్టింగ్. సో మరి లోగన్ పాల్ వర్సెస్ LA నైట్ జరిగితే ఫైనల్లీ LA నైట్ లోగన్ పాల్ని ఓడించి న్యూ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ అవుతాడా లేకపోతే లోగన్ పాల్ LA నైట్ని ఓడిస్తానని చూడాలి. బట్ నా ఎక్స్పెక్టేషన్ అయితే 100% LA నైట్ గెలిచి న్యూ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ అంతేకాకుండా బ్లడ్ లైన్ స్టోరీ లైన్. సో సోలో సికోవా పాల్ హేమన్ బ్యాక్ స్టేజ్ కన్ఫ్రంటేషన్ ఉంటుంది. పాల్ హేమన్ సోలో సికోవాతో చెప్తాడు రోమన్ రైన్స్ ఉన్నప్పుడు బ్లడ్ లైన్లో ఒక స్ట్రాటజీ, ఒక ప్లానింగ్, ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ అనేది ఉండే. సో అవి అన్నిటితో మనం ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళం ఏ ప్లాన్ అయినా కానీ ఇప్పుడు నువ్వు నడిపే బ్లడ్ లైన్లో అలాంటిది ఏం నాకు కనిపిస్తుంది. జస్ట్ ఒక డైరెక్షన్ లేని విధ్వంసమే కనిపిస్తుంది అయితే పాల్ హేమన్ సోలోతో మాట్లాడడం అయితే జరుగుతుంది. బట్ సోలో యాజ్ యూజువల్ డినై చేస్తాడు. అండ్ అంతేకాకుండా పాల్ హేమన్ చెప్తారు రోమన్ రైన్స్ వచ్చే సమయానికి మనం కోడీ రోడ్స్కి చెక్ పెట్టాలి అని. సో దాని గురించి నువ్వేమైనా ఆలోచిస్తున్నావా, నాకైతే అనిపిస్తలేదు అని అంటే సోలో చెప్తాడు మేము ఆల్రెడీ ప్లాన్ వేసినాం కోడీ రోడ్స్కి చెక్ పెట్టడానికి, ఆ ప్లాన్ ఆల్రెడీ నడుస్తుంది అంటాడు. సో మరి అది ఏం ప్లాన్, సోలో సికోవా ఏం క్రియేట్ చేస్తాడు అనేది చూడాలి. అండ్ దాని తర్వాత మనకి కెవెన్ ఓవెన్స్ రింగ్లో ఉంటే పాల్ హేమన్ వచ్చి కెవెన్ ఓవెన్స్తోనే చెప్తాడు ఇప్పుడు ఉన్న బ్లడ్ లైన్ రోమన్ రైన్స్ బ్లడ్ లైన్ కాదు, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే సోలో సికోవా తాంగాలోవా తొమతోంగా వాళ్ళు అసలు ఎవరో కూడా నాకు ఒక క్లారిటీ అయితే లేదు. సోలో సికోవా ఎవరిని పడితే వాళ్ళని రిక్రూట్ చేస్తాడు, సో వాళ్ళు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ అని పాల్ హేమన్ కెవెన్ ఓవెన్స్ ని హెచ్చరించడానికి వస్తే కెవెన్ ఓవెన్స్ చెప్తాడు నాకు తెలుసు నువ్వు ఏం ప్లాన్ చేస్తున్నావో, ఇంతకుముందు రోమన్ రైన్స్ ఉండే సో అందువల్ల నువ్వు రోమన్ రైన్స్ దగ్గర ఉన్నావు, ఇప్పుడు రోమన్ రైన్స్ లేడు కాబట్టి నువ్వు సోలో సికోవా దగ్గర ఉన్నావు, నువ్వు జస్ట్ ఒక డ్రామాలు ఆడుతున్నావు అన్నట్టుగానైతే కెవెన్ ఓవెన్స్ పాల్ హేమన్ ని తీసిపడేయడం అయితే జరుగుతుంది. ఆ లోపు మనకి సోలో సికోవా తమతోంగా అండ్ తాంగాలో వస్తారు కెవెన్ ఓవెన్స్ ని అటాక్ చేయడానికి. బట్ కెవెన్ ఓవెన్స్ కి ఈక్వలైజర్ గా స్ట్రీట్ ప్రాఫిట్స్ అయితే రావడం జరుగుతుంది. సో దాని తర్వాత స్ట్రీట్ ప్రాఫిట్స్ వర్సెస్ బ్లడ్ లైన్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ అవుతుంది. ఇందులో తాంగాలోవా విన్ అవుతారు స్ట్రీట్ ప్రాఫిట్స్ మీద. సో మరి ఏం జరుగుతుంది, సోలో సికోవా ఏం ప్లాన్ వేస్తాడు, అగేన్స్ట్ రోమన్ రైన్స్ వెళ్తారా లేకపోతే రోమన్ రైన్స్ కి అనుకూలంగానే సోలో సికోవా బ్లడ్ లైన్ నడిపిస్తారా? ఒకసారి రోమన్ రైన్స్ వచ్చాక మనకు క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఫ్యాన్స్ యాజ్ యూజువల్ గా వీ వాంట్ రోమన్ అని అయితే చాంట్ చేయడం జరిగింది. సో మరి రోమన్
రోమన్ వచ్చినప్పుడు బేబీ ఫేస్గా వస్తాడా, హీల్గా వస్తాడా, అండ్ ఆడియన్స్ ఎలాగ రిసీవ్ చేసుకుంటాడు. అబ్సల్యూట్గా 100% హ్యూజ్ పాప్ అయితే వస్తుంది రోమన్ రీన్స్ ఎప్పుడు రిటర్న్ చేసినా. బట్ రిటర్న్ చేసిన తర్వాత తన క్యారెక్టర్ ఎలాగ ఉండబోతుంది అన్నదే బిగ్గెస్ట్ క్వశ్చన్. సో అది స్టోరీ గైస్, బ్లడ్ లైన్ది. అండ్ ఇంకొక స్టోరీ, ఏజే స్టైల్స్ ద ఫినామినల్ వన్ ఒక ఫినామినల్ పర్ఫార్మెన్స్ని అయితే రిపీట్ చేసిండు. అదేం పర్ఫార్మెన్స్ అంటే మార్క్ హెన్రీ జాన్ సీనా. సో నాకు అది ఇంకా గుర్తుంది మార్క్ హెన్రీది. ఇంట్లో కూర్చొని టీవీలో చూసినప్పుడు మార్క్ హెన్రీ అబ్సల్యూట్ రియలిస్టిక్ అనిపించింది ఆ రిటైర్మెంట్ది. అండ్ జాన్ సీనా వస్తాడు, వచ్చిన తర్వాత అది రిటైర్మెంట్ అంతా నాటకం అన్నట్టుగా మార్క్ హెన్రీ పవర్ స్లామ్ చేస్తాడు జాన్ సీనాని. సో అదే రిపీట్ అయింది ఈరోజు ఏజే స్టైల్స్ సినారియో కూడా. సో ఏజే స్టైల్స్ ఆల్మోస్ట్ ఇంకా నా పని అయిపోయింది, నేను మళ్ళీ బ్యాక్ ఆఫ్ ద లైన్ వెళ్ళి ఛాంపియన్షిప్కి ఫైట్ చేసి అంత టైం నా దగ్గర లేదు. సో అందువల్లనే నేను ఫినామినల్గా ఈ రింగ్లో ఉండకపోతే నేను ఇంటికి వెళ్ళి మా కొడుకుకి ఒక ఫినామినల్ ఫాదర్గా ఉంటానైతే ఏజే స్టైల్స్ తన ఫేర్వెల్ కైండ్ ఆఫ్ స్పీచ్లోనైతే అడ్రస్ చేస్తాడు. దానికి ముందు బ్యాక్ స్టేజ్లో వెళ్ళే నైట్ వచ్చి, నేను విన్నది నిజమే అయితే ఒకవేళ నువ్వు రిటైర్మెంట్ తీసుకుంటున్నావు అనే ఉద్దేశంతో వెళ్ళే నైట్ అట్లా మాట్లాడతాడు. సో ఐ రెస్పెక్ట్ యూ అని అంటాడు. అండ్ కోడీ రోడ్స్ కూడా హ్యాండ్ షేక్ ఇచ్చి మంచిగానే హగ్ చేసుకొని రావడం జరుగుతుంది. అండ్ కార్ల్ ఆండర్సన్, లూక్ గ్యాలోస్ వస్తారు. సో మీరిద్దరు నా జర్నీలో చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేసిల్లని. ఎందుకంటే న్యూ జపాన్లో ఉన్నప్పుడు కూడా కార్ల్ ఆండర్సన్, లూక్ గ్యాలోస్, ఏజే స్టైల్స్ వీళ్ళందరూ ఒకటే దగ్గర ఉండే బుల్లెట్ క్లబ్ ఫ్యాక్షన్లో ఉన్నప్పుడు కూడా. సో చాలా రిలేషన్షిప్ ఉంది వీళ్ళ ముగ్గురికి. సో అందువల్ల అదైతే చెప్తాడు. అండ్ ఎమోషనల్గా ఇట్లా స్పీచ్ ఇస్తాడు. దాని తర్వాత లూక్ గ్యాలోస్ కార్ల్ ఆండర్సన్ని వెళ్ళిపోమ్మని కోడీ రోడ్స్ని పిలుస్తాడు ఏజే స్టైల్స్. సో ఇది నేను ఐ బిల్డ్ దిస్ హౌస్ అని అయితే చాలాసార్లు చెప్పిన స్మాక్ డౌన్లో. సో ఇప్పుడు ఆ హౌస్ కీస్ నీకు ఇస్తాను అని అయితే ఏజే స్టైల్స్ కోడీ రోడ్స్కి చెప్పడం జరుగుతుంది. సో కోడీ రోడ్స్ కూడా ఎమోషనల్ అవుతాడు, నువ్వు బిగ్ బ్రదర్ లాంటి వాడివని అని మంచిగానే హ్యాపీ ఎండింగ్ అని అనుకునే లోపు ఏజే స్టైల్స్ కోడీ రోడ్స్ మీద టర్న్ అయ్యి కోడీ రోడ్స్ని అటాక్ చేస్తాడు. అండ్ స్టైల్స్ క్లాస్ స్టీల్ స్టెప్స్ మీద నుంచి ఆ ఫ్లోర్ మీదకి అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ కార్ల్ ఆండర్సన్, లూక్ గ్యాలోస్ కూడా వచ్చిన సెక్యూరిటీ గార్డ్స్ని అయితే ఆపుతారు. సో వాళ్ళు కూడా ఆన్ బోర్డ్ ఏజే స్టైల్స్తో ఉండడానికి హీల్ క్యారెక్టర్స్లో. సో చూడాలి మరి ఏజే స్టైల్స్ సెకండ్ ఛాన్స్ అయితే 100% వస్తుంది. ఈసారి అయినా సక్సెస్ఫుల్ అవుతాడా. ఏజే వర్సెస్ కోడీ రోడ్స్ పార్ట్ 2 మ్యాచ్లో ఏజే స్టైల్స్ కోడీని ఓడించి న్యూ వరల్డ్ ఛాంపియన్ అవుతారా, WWE అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్. అండ్ ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది, క్లాష్ ఆఫ్ ద క్యాసిల్, మనీ ఇన్ ద బ్యాంక్, సమ్మర్ స్లామా అనేది వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. సో ఆ స్టోరీ లైన్లో అప్పుడు జాన్ సీనా మార్క్ హెన్రీ స్టోరీ లైన్లో జాన్ సీనా మార్క్ హెన్రీని ఓడిస్తాడు ఛాంపియన్షిప్ మ్యాచ్లో. సో మరి అదే రిపీట్ చేస్తారా, కోడీ రోడ్స్ ఏజే స్టైల్స్ని ఓడిస్తారా మ్యాచ్ 2లో కూడా, లేకపోతే ఏజే స్టైల్స్ కోడీని ఓడించి న్యూ అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్ అవుతారా అనేది చూడాలి. బట్ రియల్లీ ఇంట్రెస్టింగ్, ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ అయితే వచ్చింది మార్క్ హెన్రీ జాన్ సీనాది. సూపర్గా ఉండే ఆ స్టోరీ లైన్ అప్పుడు ఆ టైంలో. బట్ మరి ఈ స్టోరీ లైన్ ఎలాగ టర్న్ అవుతుంది అనేది తెలుసుకోవాలంటే మనం ఇంకొన్ని డేస్ అయితే 100% వెయిట్ చేస్తుంటుంది. సో అది స్టోరీ గైస్. అండ్ మీకు ఎలాగ అనిపించింది ఈ వీక్ స్మాక్ డౌన్ అనేది కింద కమెంట్ చేయండి. అండ్ నేను అంతేకాకుండా మొన్న వీడియోకి ఒక కమెంట్ అయితే వచ్చింది. సో TBS ఛాంపియన్ అంటే ఏంటిది, TNT ఛాంపియన్ అంటే ఏంటిది అని. సో AEW కొత్తగా చూస్తున్న వాళ్ళకి అది అర్థం కాదు 100%. TBS ఏంటిది, TNT ఛాంపియన్ ఏంటిది అని అడుగుతారు. సో యాక్చువల్గా ఈ ఛాంపియన్షిప్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తాయంటే AEW ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు AEW డైనమైట్ TNT ఛానల్లో వచ్చేది, యునైటెడ్ స్టేట్స్లో TNT ఛానల్. అండ్ దాని తర్వాత TNT నుంచి అది TBS ఛానల్కి మూవ్ అయింది. సో ఈ TNT ఛానల్ అనేది ఒకటే ఓనర్, వార్నర్ గ్రూప్, టర్నర్ మీడియా నెట్వర్క్ది. సో TBS TNT రెండు ఛానల్స్ ఒకటే ఓనర్వి. సో ఫస్ట్ TNT ఛానల్లో ఉండే డైనమైట్ దాన్ని TBSకి మూవ్ చేయడం జరిగింది వాళ్ళ ఇంకొక ఛానల్కి. సో TNTలో ఉన్నప్పుడు TNT ఛాంపియన్షిప్ అని ఆ ఛానల్ నేమ్తో ఛాంపియన్షిప్ అయితే తయారు చేసిళ్ళు. అండ్ TBSకి మూవ్ అయింది కాబట్టి TBS టైటిల్ అని ఉమెన్స్కి టైటిల్ ఆ ఛానల్ నేమ్కి తగ్గట్టుగా టైటిల్ అయితే డిజైన్ చేసింది. సో ఈ రెస్పెక్టివ్ బ్రాండ్స్ ఇప్పుడు ర్యాంపేజ్ ఏమో TNTలోనే వస్తుంది, డైనమైట్ TBSలో వస్తుంది, అండ్ కొల్యూషన్ కూడా కొల్యూషన్ TNTలో వస్తుంది, ర్యాంపేజ్ TNTలో వస్తుంది, అండ్ డైనమైట్ ఏమో TBS ఛానల్లో వస్తుంది. సో అందువల్ల ఈ రెండు షోస్ AEW షోస్ TNT TBS ఛానల్లో వస్తున్నాయి కాబట్టి ఆ ఛానల్స్కి తగ్గట్టుగా టైటిల్ నేమ్స్ అయితే పెట్టడం జరిగింది. సో అది గైస్, మీకు ఎవరికైనా డౌట్ ఉంటే అది క్లారిటీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. అండ్ ఇంకా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను.